నా ఫ్రంట్ టైర్కి ఏమైంది, ఈ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ వాళ్ళు ఏం చేశారు, ఒకే ఒక రైడ్కి ఆయిల్ అనేది ఎలా బ్లాక్ అయిపోతుందో నాకైతే తెలియదు. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్లో చేసిన ఇంపాక్ట్ వల్ల ఈ సాకర్ జార్స్ది ఫ్రంట్ ఆయిల్ చేంజ్ చేశామని చెప్పారు కదా. ఏమైనా మనకి రిమ్కి ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెక్ చేశాము. 700 కిలోమీటర్స్ నేను అప్ అండ్ డౌన్ చేశాను ఇదే ప్రాబ్లం పెట్టుకొని. యాక్చువల్గా అది చాలా డేంజర్. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ హరిన్. లాస్ట్ టైము మీరు ప్రీవియస్లో చూసింటారు. యాక్చువల్గా నా ఫ్రంట్ టైర్కి ఏమైంది, ఈ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ వాళ్ళు ఏం చేశారు, ఒక జస్ట్ ఫ్రంట్ సాకెట్ జార్లో ఉన్న ఆయిల్ని సరిగ్గా క్లీన్ చేయకుండా అలానే అప్గ్రేడ్ చేసేసి వితిన్ జస్ట్ ఒకే ఒక రైడ్కి ఆయిల్ అనేది ఎలా బ్లాక్ అయిపోతుందో నాకైతే తెలియదు. కానీ జస్ట్ దాంట్లో ఉన్నదే ఆయిల్ని అప్గ్రేడ్ చేసి వేసేశారు. దానివల్ల నాకు ఫ్రంట్ టైర్ ఎంత డ్యామేజ్ అయిందంటే అంత డ్యామేజ్ అయింది. సో నేను ఇక్కడ బాలాజీ టైర్స్ అని మీరు చూసింటారు ప్రీవియస్ వీడియోస్లో అంతా. నేను వీల్ అలైన్మెంట్ చేసిండేది, బ్యాలెన్సింగ్ చేసిండేదంతా. సో మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత రిమ్ ఎలా ఉంది, ఏమైనా డ్యామేజెస్ అయిందా ఏమనేసి నేను పూర్తిగా ఈ వీడియోలో చూపించబోతున్నా. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఏమేమి ఇంపాక్ట్స్ అవుతుందో నేను ఫర్దర్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ప్రజెంట్ చూడొచ్చు. ఇక్కడ లాస్ట్ టైం మీరు టైర్ చూశారు కదా. ఫస్ట్ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్లో చేసిన ఇంపాక్ట్ వల్ల ఈ సాకర్ జార్స్ది ఫ్రంట్ ఆయిల్ చేంజ్ చేశామని చెప్పారు కదా. టైర్ యాక్చువల్గా చాలా బాగుంది, సైడ్ బటన్ కూడా. బట్ ఇక్కడ మనకి ఏటు సైడ్లో ఈ ఎక్కువ ప్యాత్ హోల్స్ వల్ల ఎక్కువ డ్యామేజ్ అయిపోయింది ఇది. సో మన ఫ్రెండ్స్ని కంపెనీ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నాడు. సో ఇక్కడ చెక్ చేసినాము ఏమైనా మనకి రిమ్కి ఏమైనా డ్యామేజ్ అయిందా అని చెక్ చేసాము. సో బెండ్ కూడా ఏం కాలేదు. సో జస్ట్ నార్మల్ బ్యాలెన్సింగ్ వర్క్ చేయించుకుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 1700 కిలోమీటర్స్ నేను అప్ అండ్ డౌన్ చేశాను ఇదే ప్రాబ్లం పెట్టుకొని. యాక్చువల్గా అది చాలా డేంజరస్. బట్ నేను కొంచెము నాకు ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల నేను ఎలాగో మేనేజ్ చేసుకొని తెచ్చేసాను బండిని. సో మనం లాస్ట్ టైం ఇక్కడే బ్యాలెన్సింగ్ చేసాం కదా. సో ఇక్కడ ఇదే మనకి ఇప్పుడు కొత్త టైర్ ఫిక్స్ అయిపోతున్నాం. ఇది సో ఇలా ఉంటుంది మన పరిస్థితులు. చూడండి స్క్రూస్, ఇక్కడ ఉన్న స్క్రూస్ కూడా వాళ్ళు టీత్ని స్ట్రిప్ చేసేసారు మొత్తం. చూద్దాం ఎట్లా ఏమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్త టైర్ అయితే ఇన్స్టాల్ చేయించేసినాను, ఫిటప్ చేయించేసిన. సో ఈ పాత టైర్ వచ్చేసి నా దగ్గరనే ఉండి అనేసి స్నేహిత్ బ్రో చెప్పారు. నేను కంపెనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ చెక్ చేస్తారు, కంపెనీ సైడ్ నుంచి అంత నేను మీకు ఫోన్పే చేస్తాను అని చెప్పారు. సో చూద్దాం ఎంతవరకు, ఒకవేళ ఎంతవరకు అవుతుందో అంతవరకు. ఇన్ కేస్ అగ్రీ కాలేదంటే లీవ్ ఇట్, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మనము ట్రై చేసాం కదా. ఇన్ కేస్ కాలేదంటే, ఎందుకంటే తప్పు నా సైడ్ ఉంది, కంపెనీ సైడ్ది, టైర్ బ్రాండ్ సైడ్ది నేను 100% చెప్పను. ఇక్కడ ప్రాబ్లం ఎవరు చేశారంటే ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్లో ఆ చెత్త చీటింగ్ చేసిన వల్లనే నాకు ఇప్పుడు ఎంత అమౌంట్ లాస్ అంటే అంత అమౌంట్ లాసు. 950 రూపాయలు ఆ రోజు, టోటల్గా 3000 రూపీస్. ఎందుకంటే లేబర్ ఛార్జ్ది ఇవన్నీ చేసుకొని నాకు 2000 పడింది. మళ్ళీ ఆయిల్ ఇవన్నీ చేంజ్ చేసుకొని అట్లీస్ట్ ఇది 2800 పడింది. సో మళ్ళీ ఇప్పుడు టైర్ వచ్చేసి 2350 రూపీస్ పడింది నాకు. అది నువ్వు రీసెంట్ మ్యానుఫ్యాక్చరింగ్దే, 3rd వీక్ 25th అంటే ఈ ఇయర్దే మ్యానుఫ్యాక్చరింగ్ అయిండేది. సో మనకి వారంటీ అంత ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇష్యూ అంటే ఇన్ కేస్ కంపెనీ వాళ్ళు ఏమన్నా మనకి రీఫండ్ ఇచ్చేటట్టుకుంటే, ఇక్కడ మన స్నేహితు అతను బాలాజీ టైర్స్ ఓనరు, సో వాళ్ళతో డీల్ చేస్తున్నాడు. ఆ టైర్ వన్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చి చెక్ చేసి ఆ వెయిటేజ్ది ఎన్ని కిలోమీటర్స్ తోలినారో దాంట్లో చెక్ చేస్తారు. వన్స్ దాంట్లో రెక్టిఫై అయిన తర్వాత చూద్దాం మనకి ఎలా ఉంటుంది అనేసి. సో బ్యాలెన్సింగ్ చేయించిండేది, మళ్ళీ లేబర్ ఛార్జెస్ వచ్చేసి ఇంకా నేను 500 పే చేయలేదు. ఎందుకంటే మంత్ ఎండ్ నాకు టైట్ అయిపోయింది. ఉన్న 2000 రూపీస్ నేను పే చేసాను. రెస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ నేను ఇవాళ. సాడ్ అంటే సాడ్గా ఉంది, నాకు చాలా బాధగా ఉంది. ఏది పెడితే అన్నీ ఓవర్ టైట్ చేసాడమ్మా. ఏం నా కొడుకులరా మీరు.
వరస్ట్గా ఉన్నారు. ఫస్ట్ ఒకసారి ఇష్యూ అయింది, సెకండ్ టైం ఒకసారి ఇష్యూ అయింది. అప్పుడు కూడా నేనే సాల్వ్ చేసుకున్నా. సెకండ్ టైం కూడా ఇష్యూ అయింది చిన్నది, అది నేనే సాల్వ్ చేసుకున్నా. చెప్పాను వాడికి సైడ్కి, ఇలా అయింది కాస్త చూసుకొని చెప్పరా, ఎందుకురా ఇలా చేస్తున్నారు అన్నారు. సరే చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేసుకుంటామంటే లాస్ట్కి ఇట్లా దొబ్బిచ్చేసి పెట్టేశారు. వరస్ట్ ఫెలోస్ అంటే వరస్ట్ ఫెలోస్. దయచేసి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే వర్ష కొడుకులు ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ ఉంది కదా, అన్నీ మొరట్టుగా ఏది పట్ 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 అనేలాగా ఎందుకు తిప్పేది? జస్ట్ టక్ ఆడికి అయిపోయింది, అంతవరకే తిప్పాలా. దానికి ఎంత థ్రెడ్ ఉంటుందో, ఎంత లోపలికి పోతుందో అంతవరకే తిప్పాలా. దాన్ని ఫుల్ వేసుకొని మొత్తం అన్నీ తిప్పేస్తే ఎలా? బెంగళూరులో ఉన్న ఆల్ రైడర్స్ ప్లీజ్ బీ కాషియస్ గోయింగ్ టు దట్ స్టూపిడ్ ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్. Recently also I got so many news about the art of motorcycle. They are always hype, speaking in a hype. So friends, చూశారు కదా ఈ వీడియోలో ఎలా జరిగింది, ఏం జరిగింది. ఇంతకు ముందు ఆ వీడియోలో ఎలా ఏమేం చేశారో స్కామ్ అది అన్నీ చూపించాను. సేమ్ నేను కేరళలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క ప్లేస్లో ఎంత ఇబ్బంది పడి నేను డ్రైవ్ చేశాను, రైడింగ్ చేసుకుంటూ వెళ్ళాను, అది నాకు తెలుసు. యాక్చువల్గా అలా రైడ్ చేయకూడదు, చాలా డేంజర్. ఎందుకంటే టైర్ అనేది ఫుల్గా డెంట్గా రబ్బరు డెంట్స్ వచ్చేసింది కాబట్టి. సో అలాంటి టైంలో కూడా రీచ్ టైర్స్ అనేది చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నాకు ఎక్కడ స్కిడ్ అవ్వడం కానీ స్కిడ్ అయి పడిపోవడం కానీ ఎలాంటి ఇంపాక్ట్ చేయలేదు. ఈవెన్ అంత డ్యామేజ్ అయినా కానీ 80% డ్యామేజ్ అయినా కానీ ఒక 90లో స్పీడ్లో వెళ్ళి టక్కని ఏదైనా అడ్డం వచ్చినా బ్రేక్ వేసినా కానీ టక్కని ఆ బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది. టైర్ రబ్బర్ కూడా అంత బాగుంది, బట్ కొంచెం సాఫ్ట్. కొన్ని దగ్గరలో మనము మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే కొంచెము లూజ్ సర్ఫేస్ పైన అది గ్రిప్ అనేది తగ్గుతుంది. సో అదొక్కటి వాళ్ళు చూసుకోవాలా. అంతకుమించి టైర్స్లో ఏమీ పెద్దగా మేజర్గా ఏం కంప్లైంట్స్ అయితే ఏం లేవు. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఏం ఒపీనియన్, ఏం డెసిషన్ చెప్తారో చూద్దాం. ఐ మీన్ ఎంత అమౌంట్ ఏం తగ్గిస్తారో. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అంతా మీరు చూసేదానికి ఫస్ట్ ఏం చేయాలంటే గుడిలో గంటను ఉంటూ మన ఛానల్లో కూడా ఒక గంట ఉంటుంది, ఆ గంటను టంగని కొట్టేసేయండి. సో నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఈ నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది, సో మీకు మిస్ అవ్వదు. సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే నా పేరు హరి, నేను వీకెండ్లో మోటో వ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్, ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, మంచి మంచి టెంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, కల్చర్స్, వాళ్ళ ట్రెడిషనల్ ఇవన్నీ. సో సూన్ నేను ఫుడ్ కూడా అప్గ్రేడ్ చేయబోతున్నా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని కొంచెము తెలుగు ప్రజల్ని నేను ఒకటే అడిగేది, ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను కదా, ప్రతి ఒక్కటి నా అమౌంటే. అక్కడ ఇక్కడ నేను ఫ్రెండ్స్ దగ్గర ఓపెన్గా చెప్తా 3000, 2000, 4000 అలా అప్పు తీసుకొని. ఎందుకంటే ఆ కమిట్మెంటు, ఇది అంత ప్యాషన్, అంత ఇంట్రెస్ట్. కంపెనీలో నేను జాబ్ చేసేదానికో అంత ఖుషి లేదు. మీకు ఒక వీడియో చూపించాలంటే అది ఏదో ఒక రకమైన ఎంత మనసుకి ఆనందం కలిగిస్తుందంటే, అందుకే నేను అంత ఇదిగా మనం చూపించాలా మన వాళ్ళకి. అండ్ అబ్రాడ్లో నుంచి కూడా మనం చాలామంది చూస్తున్నారు అనేసి నేను ఈ మధ్యలో ఐ మీన్ మన ఇండియాలో నుంచి కూడా వేరే మన తెలుగు భాష మాట్లాడిన వాళ్ళు వేరే స్టేట్ నుంచి చూస్తున్నారు కదా, అందుకే సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేస్తున్నా. మీరు చూడొచ్చు నా ఒక్కొక్క వీడియోలో ఎఫెక్ట్. అరే కమెంట్స్ చేయండి రా బాబు అంటే కమెంట్స్ కూడా లేదు. సో దయచేసి కమెంట్స్ కూడా కొంచెం మీరు 1, 2, 3 ఏమి ఒపీనియన్ అనేది నాకు అసలు తెలియడమే లేదు. పాస్ట్ 7 వీడియోస్ నుంచి చూస్తున్నాను, ఒక్క కమెంట్ కూడా లేదు. మీరు కమెంట్ చేయండి, ఏముంది, ఎట్లుంది, ఏదో ఒకటి కమెంట్ చేయండి. మీకు హెల్ప్ కావాలా డిఎం చేయండి, మీకు ఏమన్నా కావాలా అక్కడ కమెంట్లో డ్రాప్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నాకు కూడా కొంచెం వీడియో సజెషన్స్లోకి వెళ్తుంది కదా. సో అది మీ చేతుల్లోనే ఉంది ఫ్రెండ్స్, అందు మించి ఇంకేం చెప్పలేను. సో
సైనింగ్ ఆఫ్ బాయ్.